రీసెంట్గా కోకాపేటలో స్టార్ట్ అయిన అల్లు సినిమాస్కి వెళ్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను, కానీ టైం కుదరట్లేదు. అయితే మైకేల్ జాక్సన్ బయోపిక్గా తీసిన మైకేల్ సినిమా బాగుందని ఫ్రెండ్స్ చెప్తే అల్లు సినిమాస్లో చూద్దామని ఫిక్స్ అయ్యాను. సో నాకు సినిమా ఎలా అనిపించింది, థియేటర్లో ఉన్న కొత్త ఫీచర్స్ ఏంటి, అండ్ ఓవరాల్గా నా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. హలో పీపుల్, మై నేమ్ ఈజ్ శశి అండ్ వీ డిస్కస్ సినిమా హియర్. వెల్కమ్ టు ద ఛానల్ సినిమా విత్ శశి. నా షో వచ్చేసి 11 AM ఉండింది. ఓవరాల్ పక్కనే అవడం వల్ల సర్వీస్ రోడ్ నుండి కోకాపేట వెళ్ళిపోయాను అనమాట. బైక్ పార్క్ చేసి ఎంట్రీ దగ్గరికి వెళ్ళాను. ఎంట్రన్స్లోనే టికెట్ చెక్ చేస్తున్నారు. సో నా టికెట్ చూపించి వీడియో షూట్ చేసుకోవచ్చా అని పర్మిషన్ తీసుకొని వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ఎంటర్ అవ్వగానే రెడ్ కార్పెట్ ఎంట్రీ ఉంది అండ్ రైట్ సైడ్లో అల్లు సినిమాస్ లోగో ఉంటుంది. చాలా బాగుంది. అండ్ లాంజ్లోకి ఎంటర్ అవ్వగానే లెజెండరీ యాక్టర్ అల్లు రామలింగయ్య గారి స్టాచ్యూ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. వెరీ బ్యూటిఫుల్. స్క్రీన్ నెంబర్ 2, 3, 4లో బార్కో 4K లేజర్ ప్రొజెక్షన్తో పాటు డాల్బీ అట్మాస్ సౌండ్ ప్రొవైడ్ చేశారు. స్క్రీన్ 1లో మాత్రం ఇండియాస్ లార్జెస్ట్ డాల్బీ స్క్రీన్ విత్ 75 feet విడ్త్ పెట్టారు. ఇందులో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి డ్యూయల్ డాల్బీ స్క్రీన్ ప్రొజెక్షన్. ఇండియాలో ఓన్లీ 3 డాల్బీ ప్రొజెక్షన్ స్క్రీన్స్ ఉన్నాయి, అందులో ఇదొకటి. వీటి వల్ల మనం క్లియరెస్ట్ పిక్చర్ క్వాలిటీ విత్ బ్రైట్ కాంట్రాస్ట్స్ అండ్ పిచ్ పర్ఫెక్ట్ బ్లాక్స్ చూస్తామన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ యూ విల్ ఎవర్ హ్యావ్. దాంతోపాటు 64 channel డాల్బీ అట్మాస్ సౌండ్ ప్రొవైడ్ చేశారు ఫర్ డీటెయిల్డ్ సౌండ్ ఎక్స్పీరియన్స్. సింపుల్గా చెప్పాలంటే పిక్చర్ క్వాలిటీ ప్లస్ సౌండ్ క్వాలిటీతో హెవెన్లీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ స్క్రీన్ నెంబర్ 1. నేను కూడా నా మూవీ స్క్రీన్ 1లోనే బుక్ చేసుకున్నాను. స్క్రీన్ 4 పక్కనే గీతా ఆర్ట్స్ గ్యాలరీ పెట్టారు. అల్లు అరవింద్ గారి గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఇక్కడ అందులో కాసేపు నా ఫేవరెట్ హీరో పేరు వెతుక్కుని పక్కనే ఉన్న క్యాంటీన్ వైపు ఒక కన్నేసా. రేట్స్ చూశాక ఒక ప్రీమియం మల్టీప్లెక్స్లో ఏ రేట్ ఉండాలో ఆ రేటు ఉన్నాయనిపించింది. ఇంక ఇవన్నీ చూసుకొని నా స్క్రీన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ బ్యూటిఫుల్ సీలింగ్ దర్శనం ఇచ్చింది. చాలా బాగుండింది. సింపుల్గా లోపలికి వెళ్ళంగానే ఆ హ్యూజ్ స్క్రీన్ అండ్ వాకింగ్ స్పేస్తో థియేటర్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ యావరేజ్ అయినా ఆ క్వాలిటీ ఆఫ్ ఫిలిం అండ్ సౌండ్కి ఈ థియేటర్లో చూడడం వల్ల నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని చెప్పాలి. కరెక్ట్గా చెప్పాలంటే ఎప్పటి నుంచో నాలో దాక్కున్న ఒక సినిమా పిచ్చోడు ఎగిరి గంతులేశాడు ఆ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి. అంత బాగుంది థియేటర్. ప్రైస్ అయితే నాకు ట్యాక్సెస్తో కలిపి 320 rupees పడింది. ఇందులో డైరెక్టర్స్ కట్ అని స్పెషల్ సీటింగ్ కూడా ఉంది. దాని ప్రైస్ వచ్చేసి 350 rupees ఎక్స్క్లూడింగ్ ఛార్జెస్. మీలో ఎవరైనా అల్లు సినిమాస్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ప్లీజ్ గో టు మైకేల్ ఇన్ స్క్రీన్ 1. ఎందుకంటే ఆ స్క్రీన్ క్వాలిటీకి తగ్గ మూవీస్ చాలా తక్కువ వస్తాయి, వచ్చినప్పుడే వెళ్ళిపోవాలి. ఆ స్క్రీన్కి తగ్గ మూవీస్ చూసినప్పుడే ఆ క్వాలిటీని అప్రిషియేట్ చేయగలం. అదండి జరిగింది. మొత్తానికి చాలా రోజులుగా అనుకుంటున్న ప్లాన్ ఇలా నెరవేరింది. నెక్స్ట్ ఏ సినిమా థియేటర్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి. ఉండనా మరి, బాయ్.